రైట్. వెలుగు దినపత్రిక చూద్దాం. సివిల్స్‌లో సత్తా చాటిన మనోళ్ళు. శక్తి దుబే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. సాయి శివాని 11వ ర్యాంకు. ఓరుగల్లు బిడ్డ సాయి శివానికి 11వ ర్యాంకు. టాప్ 100లో తెలంగాణ నుంచి నలుగురు. టూరిస్టులే లక్ష్యంగా టెర్రర్ అటాక్. కాశ్మీర్లో మారణ హోమం. 26 మంది మృతి. ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి కాల్పులు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 71% పాస్. ఫస్ట్ ఇయర్లో 66.89% పాస్. తెలంగాణ హిరోషిమా ఆటోమోటివ్ కారిడార్. హిరోషిమా డిప్యూటీ గవర్నర్ మికా యొకోటాతో తెలంగాణ రైజింగ్ బృందం చర్చలు. నేడే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. 25న రిజల్ట్. ఓటర్లు 112 మంది. బరిలో ఎంఐఎం బీజేపీ అభ్యర్థులు. పార్లమెంటే సుప్రీం. ఏ వ్యవస్థ కూడా దీనికంటే అత్యుత్తమైనది కాదు. ప్రజాప్రతినిధులే అల్టిమేట్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. రాష్ట్రపతిని ఆదేశించే పరిస్థితి ఉండకూడదని కామెంట్. భారత్తో ట్రేడ్ డీల్ చర్చలకు రోడ్ మ్యాప్ రెడీ. ఇండియాతో బలమైన బంధం కోసమే ఇక్కడికి వచ్చా జేడీ వాన్స్. కర్రెగుట్టలపై కాల్పుల హోరు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాలు భారీ కూంబింగ్. ఆదాబ్ హైదరాబాద్. బాలికలదే పైచేయి. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల. మొదటి సంవత్సరంలో 66.89%, ద్వితీయ సంవత్సరంలో 71.37% ఉత్తీర్ణత. యూపీఎస్సీ తుది ఫలితాలు విడుదల. శక్తి దుబేకు ఫస్ట్ ర్యాంక్. తెలుగు రాష్ట్రాల నుంచి సాయి శివాని 11వ ర్యాంక్. హిరోషిమాను సందర్శించిన సీఎం రేవంత్ బృందం. నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్న న్యాయ వ్యవస్థ సూపర్ పార్లమెంట్ పాత్రను పోషించలేదు. ఎన్నికైన ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాన్స్టర్స్. రాష్ట్రపతిని నిర్దేశించే అధికారం సుప్రీంకు లేదు. తన వ్యాఖ్యలను సమర్థించుకున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. సినీ నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు. సురానా సాయి సూర్య డెవలపర్స్ యాడ్స్లో నటించిన మహేష్ పారితోషికంలో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు. ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని ఆదేశం. ఓవర్ యాక్షన్ చేస్తే వదిలేదే లేదు. జాగ్రత్త, మళ్ళీ మాదే అధికారం. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు. రిటైర్డ్ అయ్యి ఏ మూలన ఉన్నా హిసాబ్ కితాబ్ బరాబర్ చేస్తాం. లగచర్ల బాధితులకు న్యాయం చేయాలి. కేటీఆర్ను కలిసిన లగచర్ల బాధితులు. పోలీసులకు కేటీఆర్ హెచ్చరిక. F-35 విక్రయానికి గ్రీన్ సిగ్నల్. వాణిజ్య ఒప్పందంపై విధి విధానాలు ఖరారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతమే తమ లక్ష్యం. ఇరు దేశాల వృద్ధికి ట్రంప్ ప్రాధాన్యత ఇస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటన. నేడే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం. రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి. జమ్మూ కాశ్మీర్లో నరమేధం. 27 మంది మృతి, పలువురికి గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు. టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు. దాడి వెనుక ఉన్న వారిని వదిలే ప్రసక్తే లేదు. ప్రధాని మోదీ. అత్యవసరంగా శ్రీనగర్కు బయలుదేరి వెళ్లిన అమిత్ షా. మెట్రోకు తాకిన బెట్టింగ్ యాప్ సెగ. మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ ప్రచారం ఆరోపణలు. హైకోర్టులో మెట్రో సంస్థపై పిల్ దాఖలు. న్యాయవాది నాగూర్ బాబు పిటిషన్. ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈడీలను చేర్చిన న్యాయవాది. నెత్తురోడిన కాశ్మీరం. పర్యాటకులపై ఉగ్ర దాడి. కాల్పులకు 26 మంది బలి, 20 మందికి పైగా గాయాలు. మృతుల్లో 2 విదేశీయులు. దెబ్బతిన్నా తిరిగి లేస్తాం. బీఆర్ఎస్ సహా ప్రాంతీయ పార్టీలు మరింత బలంగా ఎదుగుతాయి. మాకు ఎదురైంది తాత్కాలిక ఎదురు దెబ్బ మాత్రమే. తిరిగి ప్రజాదరణ పొందుతాం. కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన బీఆర్ఎస్దే గెలుపు. రాబోయే రోజుల్లో కేంద్రంలో సొంతంగా ఏ జాతీయ పార్టీ అధికారంలోకి రాదు. పెళ్లైన 6 రోజులకే 100 ఏళ్లు నిండాయి. కాల్పుల్లో భర్తను కోల్పోయిన నవవధువు. నిస్సహాయులను చుట్టముట్టి కాల్చేశారు. భార్య పిల్లల ముందే పొట్టన పెట్టుకున్నారు. నరమేధంలో పాల్గొన్నది 5 ముష్కరులు. సెలబ్రిటీ రైటర్స్. ఢిల్లీ మళ్లీ. లక్నో సూపర్ జైంట్స్ పై ఘన విజయం రాణించిన రాహుల్, ముఖేష్. కాశ్మీర్లో ఉగ్ర ఘాతుకం. 26 మంది పర్యాటకుల కాల్చివేత. కాల్పుల్లో మరో 20 మంది గాయాలు. మినీ స్విట్జర్లాండ్ బైనారాన్లో ఘటన. తమ పనేనన్న ది రెసిస్టెంట్ ఫ్రంట్. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్. దారుణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం. హెచ్చరిక.
సిగ్గుంటే రాజీనామా చెయ్యి, రేవంత్ ముక్కు నేలకు రాసి లగచర్ల రైతులకు క్షమాపణ చెప్పు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లగచర్ల వాసుల విరాళం. కేటీఆర్కు 1,00,000 చెక్ అందజేసిన కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్.